ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ అంటే ఏంటి? ఇక్కడ పూజించారు. ఏం చేశారు? పూజించి ఏం చేశారు చెప్పరా? ఎవరు అక్కడ పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని Right. The reason why they are worshipping, why they are offer the sacrifices. ఎందుకు వాళ్ళు అక్కడ వాళ్ళు they are giving treasure. అక్కడ చక్కని మాట. Open the treasure is they presented unto him gifts. ఏమి ఇచ్చారండి వాళ్ళు? బహుమతులు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బహుమానంగా వచ్చినాడు. ఆమె చెప్పండి. నిన్ను నన్ను రక్షించడానికి పేద కన్యా మరియా గర్భములో కుమారుడిగా వచ్చాడు. వాళ్ళు ఇచ్చారు గోల్డ్ అండ్ ఫ్రాంకిన్సెస్ అండ్ మొర్రా, బంగారమును సామ్రాణిని బోళం. ఇవి సమయంలో వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ యు ఆర్ గివింగ్? నువ్వు ఎలాంటి దేవునికి మనం ఇస్తున్నా? వాట్ కైండ్ ఆఫ్ ట్రెజరీ? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీవు లోకంలో సగము దేవుళ్ళ సగము కాదు. ఉంటే ఎట్లుండాలి? ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితి నీకు ఉండకూడదు. డోంట్ మేక్ బ్యాలెన్సింగ్ హాట్ అండ్ కోల్డ్. ఏమవుతుంది? వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. డోంట్ మెయింటైన్ టూ థింగ్స్ అట్ ఏ టైం. ఒకేసారి అన్ని నేను చేస్తాను. ఐ కెన్ డు ఎవ్రీథింగ్. నథింగ్. యు కెనాట్ డు ఎనీథింగ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా నువ్వేం చేయలేవు. నేను చెప్తాను, దేవుడు కూడా చెప్పాడు. మన సజీవులుగా ఉన్నాం. దేవుడు మనకు ఆయుష్ పెంచాడు. ద రీజన్ దే హావ్ టు వర్షిప్ హిమ్. వాళ్ళు జ్ఞానులై ఉండి ఏం చేశారు? వాళ్ళు పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని గోల్డ్. బంగారం అంటే రాజరికానికి సాదృశ్యం. గోల్డ్ సింబల్ ద కింగ్షిప్ ఆర్ ఎల్స్ రాయల్. నెక్స్ట్ వన్ సామ్రాణి, ప్రీస్ట్. ఎవరు? యాజకుడు సామ్రాణి వేసి ఏం చేస్తాడు? యాజకత్వము చేస్తాడు. ద థర్డ్ వన్ ఈజ్ ఏముంది? బర్రా ఇస్ నథింగ్ బట్ బోళం. బోళం అంటే మరణానికి సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు వారిని చనిపోయినప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన ఆ బోళముతో హిస్ బాడీ వాజ్ ప్రిజర్వ్. 3 రోజుల తర్వాత నేను తిరిగి లేస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు నీ హృదయంలో నా హృదయంలో మన జీవితంలో ఆయన జన్మించారని ఆయన కోరుకుంటున్నాడు. మనం సరి చేయబడ్డాం. 1000 సంవత్సరాల క్రితము దావీదు చెప్పిన మాట నెరవేరింది. 700 సంవత్సరాల క్రితము యెషయా చెప్పిన మాట నెరవేరింది. 500 సంవత్సరాల క్రితము ఎవరు చెప్పారు? మీకా చెప్పిన మాట. వాట్ ఈస్ అబౌట్ యూ? నీ జీవితం నా జీవితము దేవునికి లెక్క కలిగి ఉన్నామా? నీ హృదయంలో యేసు ప్రభు పుట్టాడా? యేసు అనగా ఏంటి అర్థము? యేసు అనగా కాబట్టి ప్రభు తాను మీకు చూపిస్తాడు. కన్యక గర్భవతి కుమార్తె కట్టాలి. ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక his name shall call Jesus. He will be delivered. మీ పక్కన చెప్పండి, యేసు విమోచకుడు చెప్పండి. చేపడుతూ చెప్పండి రా. యేసు విమోచకుడు. రైట్ వాళ్ళు చెప్పండి. యేసు విమోచకుడు. నేను విమోచించాడని చెప్పండి. అందరు కట్టాల ఉంచుకున్నాం, కళ్ళు ఉంచుకున్నాం, ప్రార్థన చేస్తాం. అందరు తల ఉంచుకున్నాం, ప్రార్థన చేస్తాం. Yes Lord, hallelujah. Yes Lord, thank you Father, hallelujah. खुशी नाचो खुशी से यीशु पैदा हुआ. झूमो नाचो खुशी से यीशु पैदा हुआ. यीशु पैदा हुआ. यीशु पैदा हुआ. यीशु पैदा हुआ. యేసుక్రీస్తు జన్మించాడు. మనము ఖుషిగా ఉందాం, నాట్యం చేద్దాం, సంతోషిద్దాం. ఇది సంతోషించిన సమయం. ప్రేమ గల తండ్రి,
మమ్మల్ని అంగీకరించారు. ఈ 2025వ సంవత్సరంలో మాతో మీరు మాట్లాడారు. మీరు ఈ లోకంలో నరవతానికి జన్మించి మమ్మల్ని విమోచించడానికి, విడుదల చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి నాకు తెలియజేస్తున్నాను. ప్రవచనములు మీ జీవితంలో నెరవేర్చబడ్డాయి. 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనము, 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనము, 500 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినది. నేటి మాధ్యమంలో ఆశీర్వాదకరమైన సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ప్రతిసారి ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో క్షమములు ఈ క్రిస్మస్ వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. जोर से मेरी क्रिसमस. और थोड़ा जोर से बोलना पड़ता ना. हैप्पी क्रिसमस. ठीक है, रेवंत रेड्डी तक गया. मेरी क्रिसमस. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. మనము ఒక నిమిషము పాట పాడతాము, పాటకు సమర్పణ చేస్తాము. తర్వాత కేవలం 4 నిమిషాలు, సారీ 4 ప్రిఫరెన్స్ సార్, అరే 4 ప్రిఫరెన్స్ ఉంటే అవి చూసుకొని మనము క్లోజ్ కేక్ కట్ చేస్తాము, పలహారం మీకు పంచుతాము. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ.